హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, చాలామంది మన మిత్రులు కొన్ని సందేహాలైతే ఉన్నాయండి చాలా కాలం నుంచి. సో, ఆ క్వెషన్‌కి సంబంధించి సందేహాలు ఆ సందేహాలకు సమాధానాలైతే ఇప్పుడు మనం అన్వేషిద్దాం. సందేహాలు, సమాధానాలు. ఒకటోది, ఒక ఉపాధ్యాయుడు అప్రెంటిస్ కాలంలో 50 రోజుల జీత నష్టపు సెలవు పెట్టుకొని ఇన్ సర్వీస్ బీఈడీకి వెళ్లారు. అప్రెంటిస్ కాలంలో జీత నష్టపు సెలవు వాడుకోవచ్చా? సదరు కాలాన్ని నోషనల్ ఇంక్రిమెంట్స్‌కి పరిగణిస్తారా అని అయితే అడగడం జరిగింది. సో, దానికి సమాధానంగా అప్రెంటిస్ కాలంలో జీత నష్టపు సెలవు పెడితే ఆ మేరకు అప్రెంటిస్ పీరియడ్ పొడిగించబడుతుంది. అంతే. ఇక రెండో ప్రశ్న అండి. ప్రభుత్వ అనుమతితో 16 మార్చి 2024 నుంచి విదేశాలకు వెళితే వేసవి సెలవుల అనంతరం జాయిన్ అయితే వేసవి సెలవుల వరకు అనుమతిస్తారా అని అయితే అడుగుతున్నారు. సో, దీనికి సమాధానంగా మార్చి 16, 2024 నుంచి వేసవి సెలవులో ముందు రోజు వరకు కూడా సెలవులు మంజూరు చేస్తారు. వీటిని వేసవి సెలవులకు సఫిక్స్‌గా వాడుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో ప్రశ్న, హై స్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న పీజీటీలకు ఇచ్చిన ఇంక్రిమెంట్స్ మూల వేతనంలో కలపవచ్చా అంటున్నారు. హై స్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్నటువంటి పీజీటీలకు ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ డీటీఏ ఇచ్చిన ఉత్తర్వుల మెమో నంబర్, ఫినాన్షియల్ నంబర్ ఇక్కడ చూడొచ్చు. సో, దీని ప్రకారంగా డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16, 2024 నందు సదరు ఇంక్రిమెంట్ వారి మూల వేతనంలో కలపరాదు అనైతే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక మరొక ప్రశ్న నాలుగోది, ఉద్యోగ విరమణ ఉపాధ్యాయుడు 75,000 మెడికల్ రియంబర్స్‌మెంట్ ప్రతిపాదనలు ఎలా పంపుకోవాలి? సో, జవాబు అండి. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు మెడికల్ రియంబర్స్‌మెంట్ ప్రతిపాదనలు ఆన్‌లైన్ ద్వారా సీఎస్‌సికి పంపుకోవాలి. అందుకొరకు cse.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత ప్రతిపాదనలు అప్‌లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. ఒక ఉపాధ్యాయురాలి భర్త మరణించినందున ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నది. ఆమె జీతం మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 ఆదాయపు పన్నులో చూపించాలా? ఇలా చూపిస్తే ఎలా చూపించాలి అని అడుగుతున్నారు. అవునండి. ఆమె జీతము, పెన్షన్ 2 కూడా ఆదాయపు పన్ను మదింపు కోసం అయితే చూపించాల్సి ఉంటుంది. అంటే ఐటీఆర్ అయితే దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్‌ను ఇతర ఆదాయంలో చూపించాలన్నమాట. అంటే అదర్ సోర్సెస్‌లోంచి చూపించాలి. ఆరో ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు సస్పెన్షన్‌లో ఉన్నారు. అనంతరం డిసెంబర్ 21న విధుల్లో చేరారు. సస్పెన్షన్ కాలానికి అర్ధజీతపు సెలవు మరియు సంపాదిత సెలవు మంజూరు చేస్తారు. అతని ఇంక్రిమెంట్ సెప్టెంబర్ మాసంలో ఉన్నది. ఇంక్రిమెంట్ ఎప్పుడు మంజూరు చేస్తారు అని అయితే అడుగుతున్నారు. సో, దీనికి సమాధానంగా సస్పెన్షన్ కాలానికి అర్ధజీతము మరియు సంపాదిత సెలవు మంజూరు చేస్తారు కాబట్టి ఆయనకు సెప్టెంబర్ మాసం నుంచి ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. అయితే ఆర్థిక లాభం వారు విధుల్లో చేరిన డిసెంబర్ 21 నుంచి మాత్రమే ఇస్తారు. మరొక ప్రశ్న అండి. 1995 డీఎస్సీ ద్వారా ఎస్‌జీటీగా చేరినటువంటి ఉపాధ్యాయులు 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఫిబ్రవరి 4న విధుల్లో చేరారు. మరొక ఉపాధ్యాయుడు 1996 డీఎస్సీ ద్వారా ఎస్‌జీటీగా చేరి 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఫిబ్రవరి 3న విధుల్లో చేరారు. ఇద్దరిలో ఎవరు సీనియర్? సో, అప్పుడు మనకు 1995 వల్ల, 96 వల్ల అనేది చూద్దాం. సో, పాఠశాల విద్యా కమిషన్ ఉత్తర్వులు ఆర్‌సీ నంబర్ 142C31-11/11 డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 19, 2011 ప్రకారంగా
1995 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడు సీనియర్ అవుతాడు. 96 ద్వారా కాదు. సో, 8వ ప్రశ్న. మా కుమారుని వయసు 20 సంవత్సరాలు. DMLT చదువుతున్నారు. గతంలో నేను 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్ వాడుకున్నాను. మిగిలిన 120 రోజుల సెలవు ఇప్పుడు వాడుకోవచ్చా? వయోపరిమితి తొలగించారన్నారు వాస్తవమేనా? అని అయితే అడుగుతున్నారు. సో, ఇటీవల ఇచ్చిన ఎంఎస్ నెంబర్ 36. సో, జీవో ఎంఎస్ నెంబర్ అండి 36 ప్రకారంగా జీడీఏ డేట్ వచ్చేసి 16 మార్చి 2024 నందు టేక్ కేర్ ఆఫ్ ద మైనర్ చైల్డ్ అనే పదాన్ని ఉపయోగించారు. దీనివల్ల 18 సంవత్సరాలు దాటిన పిల్లలుంటే చైల్డ్ కేర్ లీవ్‌లు వర్తించే అవకాశం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.